నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఒక్క టికెట్తో 2 సినిమాలు, ఒకటికి మించి లాభాలున్నప్పుడు చెప్పే మాట. ఇక నుంచి రాష్ట్రం అంతా మరోసారి ఇదే మాట గురించి చర్చించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకే మొత్తం, ఒకే తీగతో 3 రకాల సేవలు అందించబోతోంది ఆంధ్రప్రదేశ్. 150 రూపాయలకే కేబుల్, అంతర్జాలం, టెలిఫోన్ సేవలు ప్రతి ఇంటి తలుపు తట్టనున్నాయి. కొంతకాలంగా ఊరిస్తున్న ఈ అద్భుత అవకాశం ఇక వెతుక్కుంటూ ప్రజల చెంతకు చేరనుంది. 13 జిల్లాల్లోని 1,30,00,000 ఇళ్లలో కొత్త సౌకర్యం అలరించనుంది. రాష్ట్ర ప్రభుత్వ కలల పథకాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ మొదలు కావడానికి ఇక మరికొన్ని గంటలే మిగిలున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నాణ్యమైన అంతర్జాల సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష తీరేలా విశాఖ వేదికగా రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రభుత్వం విశాఖలో ప్రారంభించబోతోంది. కేబుల్ టీవీకి 200, ఇంటర్నెట్ వాడుకోవాలంటే కనీసం 500, ల్యాండ్ ఫోన్ వాడుకోవాలంటే నగరాల్లో కనీసం మొత్తం 200. ఇలా ప్రతి నెల దాదాపు 1000 రూపాయల లెక్క తేలుతోంది ఇప్పుడు. ఇకపై ఆ పరిస్థితి అక్కర్లేదు. కనీసం 10 Mbps వేగంతో నాణ్యమైన అంతర్జాల సేవలు మన తలుపు తడుతున్నాయి. మన ఇంటికి వచ్చే కేబుల్ టీవీ సర్వీసు వైరు నుంచే ఇకపై అంతర్జాలం అందుబాటులోకి వస్తుంది. అదే తీగలతో ల్యాండ్ ఫోన్ ను వాడుకునే సదుపాయం రానుంది. మనకా అవకాశం కల్పిస్తుంది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5 గ్రిడ్లలో ఒకటైన ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్. నాణ్యమైన ఐటీ సేవలతో పాటు ప్రతి ఇంటికి సమాచార వ్యవస్థను అతి తక్కువ ధరకు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. దేశంలోని ప్రతి గ్రామం ప్రభుత్వ కార్యాలయం అంతర్జాలంతో అనుసంధానించడం ద్వారా నాణ్యమైన పౌర సేవలు అందించాలన్న డిజిటల్ ఇండియా స్ఫూర్తిని తొలుత అందిపుచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అందుకోసమే ప్రత్యేకించి డిజిటల్ ఏపీ పేరుతో విధానాన్ని అనుసరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటిని ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో అనుసంధానించే ఫైబర్ గ్రిడ్ ను ప్రతిపాదించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను ఈ కేబుల్ తో అనుసంధానించనున్నారు. చిట్ట చివరి ఇంటికి కూడా 10 నుంచి 15 Mbps వేగంతో అంతర్జాలాన్ని అందించాలన్నది ప్రణాళిక. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ NOFM లో భాగంగా రాష్ట్రాన్ని కేబుల్తో అనుసంధానించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇందుకోసం కేంద్రం 4,600 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తామని ప్రతిపాదించింది. రాష్ట్రం 830 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చిట్ట చివరి గ్రామానికి OFC వేసేందుకు కొన్నేళ్ల సమయం పట్టే అవకాశముంది. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ వినూత్నంగా ఆలోచించింది. అతి తక్కువ సమయంలో ఆప్టికల్ కేబుళ్లను చివరి గ్రామాలకు అందించే ప్రణాళికను అమలు చేస్తోంది. కేవలం 330 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని గ్రామాలను OFCతో అనుసంధానించనున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు కొన్ని జిల్లాల్లో ఆ పనిని పూర్తి చేసింది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉన్న స్తంభాలను ఉపయోగించుకొని అత్యంత వేగంగా నెట్వర్క్ ను రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 2 విద్యుత్ పంపిణీ సంస్థలకు కలిపి 3.6 లక్షల విద్యుత్ స్తంభాలున్నాయి. ఇవి ప్రతి గ్రామాన్ని కలిపాయి. భూమిలో ఆప్టికల్ కేబుల్ వేసే బదులు ఈ స్తంభాల ద్వారా తీగలు అనుసంధానించడంతో పనులు చకచకా జరిగిపోతున్నాయి. ప్రభుత్వం సంకల్పించిన భారీ ప్రాజెక్టుల్లో అత్యంత వేగంగా జరుగుతోంది ఇదే. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ APSFL పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది. ఇంధన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల ఆధ్వర్యంలో ఈ సంస్థ ఏర్పాటైంది. ప్రస్తుతం INCAP చైర్మన్ అజయ్ జైన్ చైర్మన్ గా ఉన్నారు. ఐటీ కార్యదర్శి ఫణికిషోర్, ఆర్థిక కార్యదర్శి PV రమేష్లు డైరెక్టర్లుగా ఉన్నారు. రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు మొత్తం ఈ కార్పొరేషన్ పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలోని 1,30,00,000 ఇళ్లకు నాణ్యమైన ఐటీ, సమాచార సేవలను అందించే భారీ ప్రాజెక్టును ఇది నడిపిస్తోంది. విద్యుత్ స్తంభాల ద్వారా కేబుళ్లను రాష్ట్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లకు తీసుకెళ్లి అక్కడి నుంచి కేబుల్ MSOలు, వారి నుంచి LCOల ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనున్నారు.
3.6 లక్షల స్తంభాల ద్వారా 22,000 కిలోమీటర్ల కేబుళ్లను 2,449 సబ్స్టేషన్లతో అనుసంధానం చేయనున్నారు. ప్రతి విద్యుత్ ఉపకేంద్రం నుంచి ఎంఎస్ఓలు, వారి నుంచి క్షేత్రస్థాయిలో ఉండే కేబుల్ ఆపరేటర్లు, ఎల్సీఓలకు అనుసంధానమవుతారు. విద్యుత్ స్తంభాలను ఉపయోగించుకొని గ్రామాలను అనుసంధానించాలన్న ఏపీ ప్రభుత్వ ఆలోచనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది ఏపీ విజయంగా అభివర్ణిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నాయని చెబుతున్నారు. 2015 అక్టోబర్లో ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యాక పనులు ఎంత వేగంగా జరిగాయంటే ఇంతవరకు ఏ ప్రభుత్వ కార్యక్రమం ఇంత భారీ స్థాయిలో వేగంగా జరగలేదు. కేబుళ్లను వేయటానికి కరెంటు స్తంభాలను ఉపయోగించుకోవాలనే ఆలోచన వచ్చాక పని మరింత వేగంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కరెంటు స్తంభాలను కేవలం 4 రోజుల్లో జియో ట్యాగింగ్ చేశారు. ప్రభుత్వ సిబ్బందే ఈ పని పూర్తి చేశారు. ఏదైనా సంస్థకు అప్పగించి ఉంటే కొన్ని కోట్ల రూపాయలు అయ్యే పనిని జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది పూర్తి చేశారు. వారికి క్షేత్రస్థాయిలో జియో ట్యాగింగ్ పై అవగాహన ఉండడంతో 4,000 మంది సిబ్బంది 4 రోజుల్లో పని పూర్తి చేశారు. ఆ వెంటనే తీగలు లాగడం మొదలుపెట్టేశారు. ఈ 6 నెలల్లో 8,000 కిలోమీటర్ల కేబుళ్లను వేసేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో 90% పైగా పనులు పూర్తయ్యాయి. తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో పనులు జరుగుతున్నాయి. కేబుళ్ల అనుసంధానం పూర్తయిపోతే కేబుల్ ఆపరేటర్లంతా ఉపకేంద్రాల ద్వారా డేటా సేవలు పొందుతారు. అక్కడి నుంచి నేరుగా ఇళ్లకు సేవలు అందుతాయి. ఒకే వైరు ద్వారా కేబుల్ టీవీతో పాటు అంతర్జాలం, దానికి అనుసంధానంగా ల్యాండ్ ఫోన్ అందివ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. 150 రూపాయల కనీస మొత్తంతో ఈ సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న సెటాప్ బాక్సుల స్థానంలో 3 సేవలు అందించగలిగే బాక్సులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏపీఎస్ఎఫ్ఎల్ కేబుల్ ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించారు. వీడియో, డేటా, వాయిస్ సేవలను పొందేందుకు సర్వీస్ ఆపరేటింగ్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలోని ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను అనుసంధానించేందుకు, ఈ సర్వర్లను పర్యవేక్షించేందుకు విశాఖలో నెట్వర్క్ ఆపరేటింగ్ సెంటర్ ఎన్ఓసీ ఏర్పాటైంది. త్వరలోనే అమరావతిలో మరో ఎన్ఓసీ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఎన్ఓసీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ను అనుసంధానిస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక్కో జిల్లా కేంద్రానికి 100 గిగాబైట్ల బ్యాండ్ విడ్త్తో డేటా వెళ్తోంది. అక్కడ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రైవేటు సంస్థలకు 100 MBPS నుంచి 1 GB వేగంతో ఇంటర్నెట్ సౌకర్యాలన్నీ కల్పించనున్నారు. గృహాలకు కనీసం 10 MBPS వేగంతో డేటా రానుంది. The idea in this project is triple services at the cheapest. బిలో బీపీఎల్ పీపుల్ కూడా హ్యాపీగా చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు. అందరికి అందుకే పేదలకు అందుబాటులో అన్నది మెయిన్ కాన్సెప్ట్. పేదలకు ట్రిపుల్ సర్వీసులు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, పేదలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటర్నెట్ పెట్టుకోవాలంటే తల్లిదండ్రులు ఎఫర్ట్ చేయవచ్చు. అది ఇప్పుడు అది బాధ లేదు. ఈ టెలిఫోన్ కూడా ఆల్మోస్ట్ ఫ్రీ. మీరు ఆల్ ఓవర్ స్టేట్ సేమ్ ఈ ఫైబర్ ఈ యొక్క కేబుల్ మా ఈ గవర్నమెంట్ కేబుల్ ద్వారా ఎక్కడ టెలిఫోన్ అయినా సరే ఫ్రీ ఆల్ ఓవర్ ద స్టేట్. ఇక్కడ మీరు ఉన్నారు చిత్తూరులో, మీరు ఎవరో మీ సేమ్ మా ఈ కనెక్షన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళతో 24 గంటలు తోడు మాట్లాడుకుని ఫ్రీ. రాష్ట్రంలోని 800 మంది ఎంఎస్ఓలు, 9,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కానున్నారు. ఉపకేంద్రాల నుంచి కేబుల్ వైర్ల ద్వారా కనీసం 10 MBPS డేటా గృహ వినియోగదారుడికి చేరనుంది. ఉచితంగా లభిస్తున్న 100 ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. రుసుములు చెల్లించాల్సిన ఛానళ్ల నుంచి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికైతే కేబుల్ ఆపరేటర్లు ఈ విధానంపై సంతోషాన్నే వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే పన్నుల విషయంలో కాస్త రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. ఆప్టికల్ కేబుళ్లతో అనుసంధానించడం ద్వారా పౌర సేవలు మెరుగవుతాయని ఎలక్ట్రానిక్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. విద్యాసంస్థలకు దేశంలోని, ప్రపంచంలోని మెరుగైన విద్యాసంస్థలతో అనుసంధానం కలుగుతోంది. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి రిఫరల్ ఆసుపత్రులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేవలు పొందొచ్చు. జిల్లా, రాష్ట్ర స్థాయి యంత్రాంగం రాష్ట్రంలోని ఏ మారుమూల గ్రామంలో వారితోనైనా నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం వస్తోంది. ముఖ్యమైన ప్రజా సమస్యలను అక్కడి నుంచే పర్యవేక్షించే వీలుంది. ముఖ్యమంత్రి గారిని ఒక విషయంలో అభినందించాలి. రాష్ట్రంలో అనేక వేల మంది కేబుల్ ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్న వీరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదనపు ఆదాయ వనరులు సమకూర్చే విధంగా
ఈ ఏపీ ఫైబర్ని వారు ప్రణాళిక రూపొందించడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏపీ ఫైబర్ వల్ల ఎటువంటి కేబుల్ ఆపరేటర్కి ఎటువంటి నష్టం లేదని మాత్రం అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వేదికగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. అనంతరం ఆయన విశాఖ నుంచి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. అలానే జిల్లాలోని ఓ మారుమూల ప్రభుత్వాసుపత్రి వైద్యులు కేజీహెచ్తో నేరుగా అనుసంధానమయ్యే విధానాన్ని చూపించనున్నారు. టెక్నాలజీలో అంతర్జాతీయంగా పేరొందిన సిస్కో భాగస్వామి సంస్థ టెరా సాఫ్ట్వేర్ ఈ ఫైబర్ నెట్ సేవలందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వినూత్నంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును మిగిలిన రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ఏడాది చివరికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఓఎఫ్సి అనుసంధానం పూర్తి కానుంది. తర్వాత రెండో దశలో రాష్ట్రంలోని 60,000 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ ఓఎఫ్సి కేబుల్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 2018 కల్లా దాన్ని పూర్తి చేసి ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ ను సంపూర్ణం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విజయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయం. నియంతృత్వంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. దౌర్జన్యంతో దశాబ్దాలుగా రాజ్యాధికారం అనుభవిస్తున్న నిరంకుశులపై శాంతి కపోతం సాధించిన విజయం. తుపాకుల మోత తప్ప ప్రజా స్వేచ్ఛ తెలియని ఆ దేశంలో ఇన్నేళ్లకు ప్రజాస్వామ్యం వెల్లివిరిసింది. సైనిక పాలనలో మగ్గిపోతున్న మయన్మార్ ప్రజలకు దశాబ్దాల తర్వాత స్వేచ్ఛా వాయువులు అందబోతున్నాయి. మయన్మార్ ప్రజాస్వామ్యాన్ని చెరవిడిపించడానికి అహింసే ఆయుధంగా శ్రమించిన సమరశీలి ఆంగ్ సాన్ సూచీ కష్టం ఫలించి తొలి పౌర ప్రభుత్వం కొలువు తీరతోంది. 54 ఏళ్ల తర్వాత ప్రజల ప్రతినిధిగా తిన్ క్యా ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనమే. అసలు అధికారం చేపట్టాల్సిన ఆంగ్ సాన్ సూచీకి ఆ అవకాశం ఎందుకు రాలేదు? చారిత్రక అధికార మార్పిడితో మయన్మార్ రాజకీయ పరిణామాలు ఎలా మారనున్నాయి? ఇన్నేళ్ల నిరంకుశత్వం తర్వాత అక్కడి ప్రజలు కోరుకుంటున్నదేమిటి? యాభై 54 ఏళ్ల సైనిక పాలనకు చరమగీతం. దశాబ్దాల నిరంకుశత్వం స్థానంలో ప్రజాప్రభుత్వం. సాఫీగా సాగుతున్న చరిత్రాత్మక అధికార మార్పిడి. దేశ గతిని మార్చిన శాంతి కపోతం ఆంగ్ సాన్ సూచీ. అణిచివేత, నిరంకుశత్వ ఈ మాటలకు మాత్రమే పర్యాయ పదంగానే తెలిసిన మయన్మార్లో ప్రజాస్వామ్య వీచికలు సృష్టించిన ప్రభంజనం ఇది. ఏ దేశంలో కనీస హక్కులకు కూడా నోచుకోక ముప్పతిప్పలు పడ్డారో ఇప్పుడు అదే దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. చారిత్రక ఎన్నికల ఫలితాలతో ఇనుప సంకెళ్లు, సైనిక పదఘట్టనలు, నిరంకుశత్వ ఉక్కు పరదాలు పెకిలించిన మయన్మార్ ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా తొలి ప్రజా ప్రభుత్వం కొలువు తీరనుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ నెల 30న జరగబోయే ఆ ఘట్టం కోసమే 5.5 కోట్ల మంది కళ్లు ఎదురుచూపులు చూస్తున్నాయి. కొద్ది రోజులుగా మయన్మార్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు చూసి ప్రపంచమంతా ఇది నిజమా అని ఆశ్చర్యపోతున్నారు. జుంటా పాలకులు ఓటమి అంగీకరించారంటే నమ్మలేకపోతున్నారు. కానీ ఇది నిజంగా నిజమే. ఎట్టకేలకు మయన్మార్ వాసుల కల నెరవేరింది. దశాబ్దాల తర్వాత పౌర అధ్యక్షుడు పగ్గాలు చేపట్టనున్నారు. ఆంగ్ సాన్ సూచీకి అత్యంత విశ్వాసపాత్రుడైన తిన్ క్యా ఈ పదవికి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 652 మంది చట్టసభ సభ్యులు పాల్గొన్నారు. 360 ఓట్లు దక్కించుకుని తిన్ క్యా జైకేతను ఎగురవేశారు. 1962లో సైనిక కుట్ర తర్వాత నియమితులైన మొట్టమొదటి పౌర అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న తిన్ క్యా ఎన్ఎల్డీ కేంద్ర కార్యవర్గ కమిటీలో సభ్యుడు కూడా. ఇదే సమయంలో అధికారం వదులుకునే ప్రసక్తి లేదని తేల్చెప్పిన ఆంగ్ సాన్ సూచీ తర్వాత జరగబోయే రాజ్యాంగ సవరణ, సంస్కరణ పథం గురించి చెప్పకనే చెప్పారు. గత నవంబర్ 8న జరిగిన ఎన్నికలతో ప్రారంభమైన మార్పు వీచిక 31 నాటి ప్రజా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో పరిపూర్ణం కానుంది. ఈ ఎన్నికల్లో సూచీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఎన్ఎల్డీ ఉభయ సభల్లో ఘన విజయం సాధించింది.
పార్లమెంట్లో 77% స్థానాలు కైవసం చేసుకున్నారు. ప్రభంజనం వల్లే వెలువడిన ఫలితాల్లో మయన్మార్ ప్రజలు ఎంత బలంగా స్వేచ్ఛ కోరుకుంటున్నారో కళ్లకు కట్టాయి. సంపూర్ణ ఆధిక్యంతో ఆంగ్ సాన్ సూచీ పార్టీకి లభించిన ఆదరణ, ఆమెలో వారు శాంతి కపోతాన్ని చూసుకుంటోన్న తీరుకు అద్దం పట్టింది. ఇవాళ కాకపోతే మరో రోజు అక్కడ దశాబ్దాల సైనిక పాలనకు తెరపడక తప్పదనే సంకేతాలు నిజం చేస్తూ ఇప్పుడు పూర్తిస్థాయి ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ చారిత్రక మార్పుకి కారణమైన ఆంగ్ సాన్ సూచీ గురించి ప్రస్తుతం ప్రపంచంలో చాలా మందికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిచయమే అవసరం లేని మహోన్నత ప్రజా ఉద్యమ ఆణిముత్యం. ఏళ్లపాటు గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ మయన్మార్ ప్రజల కోసం అహరహం శ్రమించారు. ప్రధాని కావాల్సి ఉండి నరకప్రాయాల్లాంటి జైళ్లలో మగ్గబెట్టిన మడం తిప్పని దీక్షా దక్షురాలు. అయినా మడమ తిప్పని వ్యక్తిత్వంతో పడిలేచిన కెరటంలా మయన్మార్లో చరిత్రాత్మక విజయం అందుకున్నారు. మయన్మార్లో ఇంతకాలానికి సైనిక పాలనకు తెరపడింది. నిజానికి అధికార మార్పిడి ఇప్పుడు జరుగుతున్నా మయన్మార్ సైనిక పాలకుల్లో పరివర్తన ఛాయలు 2011 నుంచే కనిపించాయి. ఒకవైపు సూచీ పోరాటం, మరోవైపు స్వేచ్ఛ కోసం ప్రజల ఆరాటం, అంతర్జాతీయ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపాయి. మారక తప్పని పరిస్థితి కల్పించాయి. వాటి కారణంగానే సైనిక ఉక్కు పిడికిలి సడలింది. సైనిక మద్దతుతో అధ్యక్షుడిగా ఉన్న థెయిన్ సెన్ సంస్కరణలకు సరేనంటూ తలూపారు. దశల వారీగా ఆ ప్రక్రియ చేపడతానని ప్రకటించారు. తర్వాత సుదీర్ఘకాలంగా కొనసాగిన పాశ్చాత్య దేశాల ఆంక్షలు తొలగి పెట్టుబడులకు మార్గం సుగమమైంది. అపార సహజ వనరులకు నెలవైన మయన్మార్ పెట్టుబడిదారులకు కొత్త స్వర్గధామంగా మారింది. ఉరకలేస్తోన్న యువ రక్తంతో ఈ ఏడాది 8% వృద్ధి అందుకునేలా చేసింది. విదేశీయుల పర్యాటకుల సంఖ్య లక్షల్లో పెరిగింది. క్రమంగా పరిధి పెంచుకున్న సంస్కరణలతో ప్రశాంతంగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో సూచీ తిరుగులేని ఆధిపత్యం కనబరిచారు. దశాబ్దాల మిలిటరీ జుంటా నియంతృత్వ ప్రభుత్వానికి, తూటాలతో పాలన సాగించిన సైన్యం నియంతృత్వానికి ఓటుతో చరమగీతం పాడారు. ఏ స్థాయిలో అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఆధిక్యాన్ని ఎన్ఎల్డీ అలవోకగా అందుకోగలిగింది. సైన్యం 25% సీట్లు అట్టిపెట్టుకున్న డోకాలేని రీతిలో ఆధిపత్యం సంపాదించింది. 440 స్థానాలున్న ప్రతినిధుల సభకు సంబంధించి సాధారణ ఆధిపత్యం 221 అయితే 255 స్థానాలు గెలుచుకున్నారు. 224 స్థానాల ఎగువ సభలో సాధారణ ఆధిక్యం 113కి గాను 131 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. సైనిక మద్దతుతో బరిలోకి దిగిన యూఎస్డీపీకి దిగువ సభలో 30, ఎగువ సభలో 11 స్థానాలే వచ్చాయి. ఈ ఫలితాలతో సైన్యం మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అందిపుచ్చుకున్నారు సూచీ. ఈ ఫిబ్రవరి 1వ తేదీన కొత్త పార్లమెంటు కొలువు తీరింది. మంగళవారం కిన్కియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాధారణంగా అయితే ఇంత ఘన విజయం సాధించిన ఎన్ఎల్డీ పార్టీ అధినేత్రిగా సూచీనే అధ్యక్ష స్థానం అందుకోవాలి. కానీ సైనిక పాలకులు చేసిన రాజ్యాంగ నిబంధన వల్ల ఆమెకు ఆ అవకాశం లేకపోయింది. సూచీ పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉండడమే అందుకు కారణం. ప్రవాసం తర్వాత మయన్మార్ తిరిగి రావడానికి ముందు ఆమె బ్రిటన్ వాసిని వివాహం చేసుకోవడం, వారి సంతానం గురించి ముందే తెలుసుకున్న సైనిక పాలకులు కావాలని ఈ నిబంధన పెట్టారు. సంస్కరణల ప్రక్రియలోనూ అన్నింటికీ సరే అన్న ఆ ఒక్క మెలికను తొలగించడానికి మాత్రం వారే ససేమిరా అంటున్నారు. అందువల్లే తాను అంతకన్నా పై స్థానంలో ఉండి పాలన సాగిస్తానని స్పష్టం చేసిన సూచీ తిన్కియాను అధ్యక్ష ఎన్నికల బరిలోకి దించారు. ఇది సోదరి సూచీ విజయం అంటున్న తిన్ మాటలు. ఆంగ్ సాన్ సూచీ పట్టుదల చూస్తుంటే వాస్తవ పాలనంతా ఆమె కనుసన్నల్లోనే సాగే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మరో అడ్డంకి ఉంది. సూచీనే ప్రచ్ఛన్న అధ్యక్షురాలుగా ఉంటానని చెప్పినా ఆమెకు అనుకూలంగా భవిష్యత్తులో రాజ్యాంగ సవరణకు అవకాశం కనిపించడం లేదు. కారణం, రాజ్యాంగ సవరణపై సైన్యానికి వీటో హక్కు ఉంది. అంటే ఇప్పటికీ సూచీ మయన్మార్ రాజ్యాంగం మార్చలేకపోయినా మయన్మార్ భవిష్యత్తు మాత్రం మార్చగలదు. అది మయన్మార్లో ఇకపై శాంతి స్థాపన సహా అభివృద్ధి పరుగులు ఉపకరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి సూచీ పార్టీ విజయం సాధించడం ఇదే తొలిసారి కాదు. 1988లో జరిగిన తొలి మయన్మార్ తిరుగుబాటు ఫలితంగా 1990లో జరిగిన ఎన్నికల్లో వారికి అఖండ విజయం దక్కింది. 492 స్థానాల పార్లమెంట్లో 392 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించింది. సవ్యంగా జరుగుంటే మయన్మార్ తొలి ప్రజాస్వామ్య నాయకురాలుగా ఆంగ్ సాన్ బాధ్యత తీసుకోవాలి. కానీ నిలువెల్ల అధికార మదం కమ్మేసిన సైన్యం అధికార బదిలీకి ఒప్పుకోలేదు. ఎన్ఎల్డీ నాయకులందరినీ జైళ్లకు పంపారు. సూచీని 5 ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. తర్వాత కూడా దఫదఫాలుగా నిర్బంధాలు కొనసాగాయి. అలాంటి సైనిక పాలకులే ఇప్పుడు ఓటమి అంగీకరించారు. కానీ రాజ్యాంగ సవరణపై వీటో అధికారం కీలక మంత్రిత్వ శాఖలు వారికి మాత్రమే ఇవ్వాలన్న నిబంధనలతో మరో రూపంలో సూచీపై పెత్తనం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మరొకవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి
బడ్జెట్ను సైనిక ప్రభుత్వం జనవరిలోనే వండి వార్చేసింది. రక్షణ, అంతర్గత భద్రత, సరిహద్దు వ్యవహారాలు ఇకపైనా సైన్యం ఆధీనంలోనే ఉండనున్నాయి. సాధారణ పరిపాలనకు సంబంధించి వారి జోక్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో సైనిక అధికారులతో సూచీ సమన్వయం చేసుకోవడం తప్పనిసరనే చెప్పాలి. కానీ ప్రస్తుతానికి అయితే అక్కడ అలాంటి వాతావరణమే కనిపించడం లేదు. అదే జరిగి ఉంటే నెలలుగా సూచీతో సాగిన చర్చల్లో ఆమె అధికారం చేపట్టడానికి అంగీకరించేవారే. ఈ పరిణామాలన్నింటి బట్టి చూస్తే సూచీ సైనిక వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోన్న విషయమే. నేటి ఈ విజయానికి ఆంగ్ సాన్ సూచీ పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. సూచీ తండ్రి బర్మాకు ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విముక్తి కోసం పోరాటం నడిపిన వారిలో ముఖ్యుడు. కానీ స్వతంత్రం వచ్చిన 10 ఏళ్లకే 1947లో సైనిక కుట్రకు బలైపోయారు. అప్పటికి సూచీ వయస్సు 2 ఏళ్లు. తర్వాత 60వ దశకంలో ఆమె తల్లి కిన్కీ భారత్లో బర్మా రాయబారిగా పనిచేశారు. సూచీ విద్యాభ్యాసం మన దేశంలో సాగింది ఆ కారణంగానే. తర్వాత పై చదువుల కోసం లండన్ వెళ్లిన సూచీ బ్రిటన్ పౌరుడు మైకేల్ ఆరిస్ను పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. 1988లో అనారోగ్యంతో ఉన్న తల్లిని చూడటానికి తిరిగి స్వదేశంలో అడుగుపెట్టారు. అక్కడి భూలోక నరకం చూసి చలించి ప్రజాస్వామ్య సాధనకు ఉద్యమ బాట పట్టారు. 2 ఏళ్లకే ప్రయత్నం ఫలించి 1990లో అఖండ విజయం దక్కినా సైన్యం సహకరించలేదు. అయినా అలుపెరుగని పోరాటానికి 1991లో శాంతి నోబెల్ లభించింది. ఇంతకాలానికి అసలైన ప్రతిఫలంగా ప్రజాస్వామ్య ప్రభుత్వమూ కొలువు తీరుతోంది. ఆలస్యం కావచ్చేమో కానీ చెడుపై మంచి విజయం తథ్యమన్న సందేశాన్ని మరోసారి నిజం చేసిన స్ఫూర్తిదాయక విజయమిది. మొత్తంగా చూస్తే సైన్యం నుంచి ఎదురయ్యే సవాళ్ల మాటలా ఉన్నా ప్రస్తుతం సూచీ ఎన్ఎల్డీ ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లు అవినీతి, అసమర్థతలకు చరమగీతం పాడటం, 36 మంత్రిత్వ శాఖలను చక్కదిద్ది సమర్థ పౌర పాలన అందించటం, అన్నింటికీ మించి మయన్మార్ వాసుల స్వేచ్ఛా జీవనానికి భరోసాగా నిలవటం. వాటిల్లో ఆమె విజయం సాధించాలనే ప్రపంచమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.